అందరికీ నమస్కారం. భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో 7వ శ్లోకం. రజోరాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఓ కుంతి కుమార, రజోగుణము ప్రాపంచిక విషయముల మీద రాగము అంటే ఆసక్తిని, కోరికలను కలగజేస్తుంది. అంటే రజోగుణం నుండి తృష్ణ, కోరికలు పుడతాయి. ఆ కోరికలు తీరడానికి వివిధములైన కర్మలు చేస్తారు. ఆ కర్మలు ఏదో ఒక ఫలితాన్ని ఇస్తాయి. ఆ కర్మ ఫలములు దేహంలో ఉన్న జీవాత్మను బంధిస్తాయి. కాబట్టి రజోగుణం బంధనములను కలుగజేస్తుంది అని పలికాడు శ్రీకృష్ణ పరమాత్మ. మనం ఈ ప్రపంచంలో ఎన్నో వస్తువులను చూస్తూ ఉంటాం, ఎన్నో విషయముల గురించి వింటూ ఉంటాం, ఎంతో మందిని తాకుతూ ఉంటాం. దీని వలన ప్రాపంచిక విషయముల మీద తృష్ణ, ఆసక్తి, ప్రేమ, ప్రీతి కలగడమే కాకుండా అవన్నీ నాకు కావాలి అని, నాకే కావాలి అని కోరికలు పుడతాయి. ఇదే రజోగుణ లక్షణం. దీనినే తృష్ణ అంటారు. తృష్ణ అంటే కోరికకు పరాకాష్ట. ముందు ఆసక్తి కలుగుతుంది, అది కోరికగా మారి గాఢమై తృష్ణగా మారుతుంది. ఆ తృష్ణను తీర్చుకోవడానికి ఎన్నో కర్మలు చేస్తాడు. ఆ కర్మలు జీవుని బంధిస్తాయి. క్లుప్తంగా చెప్పుకోవాలంటే కోరిక గాఢమైతే తృష్ణ పెరుగుతుంది. కోరుకున్నది దొరికితే దాని మీద సంగమము, అభిమానము పెరుగుతాయి. దొరికింది చేజారిపోతుందేమో అనే భయం కూడా కలుగుతుంది. ఇవే బంధనములకు కారణమవుతాయి. కాబట్టి రజోగుణం వలన బంధనములు కలుగుతాయని, తద్వారా నిరంతర దుఃఖమే కానీ సుఖం లేదు అని తెలుసుకోవాలి అని చెప్పాడు కృష్ణ పరమాత్మ.